బీజేపీ ఒక తెలివైన ఎత్తుగడ ప్రదర్శించింది ఆంధ్రప్రదేశ్లో. పోలవరంకి 10 పైసలతో సహా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ దాన్ని ఓన్ చేసుకునేటటువంటి పని కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం చేస్తోంది, చంద్రబాబు గారు చేస్తున్నారు. నేను 39 సార్లు తిరిగాను, 300 సార్లు సమీక్షించాను లాంటి ప్రచారం ఆయన చేసేసుకుంటున్నారు. అసలు వాస్తవంగా వెంకయ్య నాయుడు మోడీతో మాట్లాడి 10 పైసలు కూడా, అంటే వాస్తవంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకి 60-40 టైం ఉంటే దీనికి మాత్రం 100% పేమెంట్ అని పెట్టించారు. అది నడుస్తోంది. కానీ క్లెయిమ్ అంతా వీళ్లే చేసుకుంటున్న దశలో ఇవాళ ఒకవైపున మాధవ్, శ్రీనివాస వర్మ, పురంధేశ్వరి, సోమవీర్రాజు అందరూ కలిసి అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలోనే అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఒక ఎత్తు. రెండవది వచ్చేటప్పటికి అదే పోలవరానికి సంబంధించి చంద్రబాబు గారు నిన్నే చెప్పారు, 2027లో ప్రారంభించేస్తాం, ఆ పైన పుష్కరాలు చేసేస్తాం అన్నటువంటి. పూర్తి స్థాయిలో అవ్వడానికి 2028 పడుతుంది. పవర్ ప్లాంట్ ఇవన్నీ కూడా లైన్లోకి రావడానికి 2028 చివరి దాకా పడుతుంది అన్నటువంటిది తాజాగా భారతీయ జనతా పార్టీ చెప్పుకొచ్చింది. అదే సందర్భంలో జెండాలు చేతబట్టి ముందు బస్సులో వెళ్లారు, ఆ తర్వాత జెండాలు చేతబట్టారు, అక్కడ భారీ కార్యక్రమమే చేసుకొచ్చారు, గజమాలలతో స్వాగతాలు. ఇది భారతీయ జనతా పార్టీ స్ట్రాటజిక్ గా చేసుకొచ్చింది. క్రెడిట్ ని, అంటే కేంద్రం క్రెడిట్ ని లాక్కోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించింది.